నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. దేవేరి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం. వీణాపాణిగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి సుందర సోయగం. అన్నమయ్య జిల్లా నందలూరులో ఘనంగా బ్రహ్మోత్సవాలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో రాత్రి మెనూలోనూ మసాలా వడ. తిరుమలలో భక్తులకు స్వయంగా వడ్డించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సామూహిక సంపూర్ణ గీతా పారాయణంతో ప్రతిధ్వనించిన సప్తగిరులు. ఉదయాస్తమాన కార్యక్రమంలో భాగస్వాములైన భక్తుల తన్మయత్వం. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారు తిరుచి ఉత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ విశేష క్రతువుల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చారు. టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి పర్యవేక్షణలో కంకణ భట్టార్, ఏటీవీ శ్రీనివాస దీక్షితులు, ఇతర అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణలు చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం జరిపి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లకు హారతులు అందజేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవేరి సమేత స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
గొడుగుల నీడల. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి వార్షిక పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు కపిలతీర్థంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడాది పాటు దేవాలయాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో శైవాగమ పండితులు, అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పుట్టమట్టిని సేకరించి యాగశాలలో పుట్టమట్టిని నవధాన్యాలను ఉంచి మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎంతో ఆర్తిగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు సమున్నతమైన ఆతిథ్యం ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు విభిన్నమైన మార్పులను తీసుకువస్తోంది. ఈ క్రమంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆదివారం రాత్రి నుండి మెనూలో భక్తులకు మసాలా వడను వడ్డిస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచన మేరకు ఈ ఏడాది మార్చి 6వ తేదీ నుండి మధ్యాహ్నం అన్నప్రసాదంలో వడను భక్తులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి రాత్రి వేళల్లో కూడా మసాలా వడను మెనూలో భాగంగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాంతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, అన్నదానం ప్రత్యేక అధికారి శాస్త్రి వీరికి స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీ పద్మావతి శ్రీనివాసులు, శ్రీ అన్నపూర్ణాదేవి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా మసాలా వడను వడ్డించారు. అన్నప్రసాదాల నాణ్యత, రుచి గురించి టీటీడీ చైర్మన్ భక్తులను ఆరా తీయగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ భక్తుల సేవే పరమావధిగా తమ పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తోందని, భక్తులందరూ సంతృప్తికరంగా టీటీడీ సేవలను పొంది శ్రీవారిని దర్శించుకోవాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. మార్చి 6వ తారీఖు నుంచి మనం ఈ వడలు అనేటువంటిది దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు 40,000 వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు దాన్ని పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక
ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు. ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము. నథింగ్ స్పెషల్, పాతదే స్కీమ్, ఇది కొత్తదేం కాదు. ఈ రోజు నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా పంపిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ప్రదాయిని చదువుర తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో శ్రీ సౌమ్యనాథ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించిన స్వామివారు మేళ తాళాల నడుమ ఊంజల్ సేవలో రమణీయంగా దర్శనమిచ్చారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధాన. అనంతరం హంసవాహన సేవ జరిగింది. శ్రీ సౌమ్యనాథ స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో వీణాపాణిగా అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చారు. ఆపై అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి కర్పూర హారతలు అందజేశారు. మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన. నీ నామమే మాకు నిధియు నిధానం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఉదయాస్తమాన సామూహిక సంపూర్ణ గీతా పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైన ఏకాదశి పర్వదినాలలో స్వామివారి దర్శనం, నామస్మరణం, హరిస్తోత్ర పఠనం, విష్ణు సహస్రనామ శ్రవణం ఎంతో పుణ్యదాయకం. ఈ నేపథ్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంచేసిన ఇలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నాదనీరాజనం వేదికపై సంపూర్ణ గీతా పారాయణం మహత్తరంగా జరిగింది. వేల సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి విచ్చేసిన భక్తకోటి తిరుమాడ వీధులలోని నాదనీరాజనం వేదికపై ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ అద్భుత కార్యక్రమాన్ని కనులారా వీక్షించి చెవులారా శ్రవణం చేసి తరించారు. కాకినాడకు చెందిన శ్రీకృష్ణ పరివార సంఘం అధ్యక్షురాలు పి సుధా మాధురి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి విచ్చేసిన 350 మంది భక్త బృందం ఈ మహాక్రతువులో భాగస్వాములయ్యారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం 3 పర్యాయాలు జరిగింది. వీరు దేశవ్యాప్తంగా ఉన్న పలు పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైన పర్వదినాలలో ఇప్పటికీ 99 సార్లు ఇలా సంపూర్ణ గీతా పారాయణం నిర్వహించారు. ఇందులో భాగంగా తమ బృందం ఆధ్వర్యంలో 100వ ప్రదర్శన తిరుమల శ్రీవారి సన్నిధిలో చేపట్టడం మహద్భాగ్యంగా భావిస్తున్నామని సుధామాధురి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి తెలిపారు.
ఓం నమో వెంకటేశాయ. నా పేరు పెద్దిబొట్ల సుధామాధురి అండి. మాది శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం కాకినాడ. మేము అన్ని పుణ్యక్షేత్రాలలోనూ సంపూర్ణ భగవద్గీత పారాయణలు చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మేము కురుక్షేత్ర, ధర్మస్థల, ఉడిపి, రకరకాల పుణ్యక్షేత్రాలు, ఈవెన్ తిరుమల శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో, శ్రీకాళహస్తి, భద్రాచలం, ఒంటిమిట్ట వంటి అనేక పుణ్యక్షేత్రాలలో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడం జరిగిందండి. ఈ రకంగా మేము గత 2 ఏళ్లుగా 99 పారాయణలు పూర్తి చేశాము. అయితే 100వ పారాయణ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో నాద నీరాజనం వేదిక మీద చేయాలి అనే సంకల్పంతో మేము ఇక్కడికి వచ్చాము. ఈ రోజున సుమారు 350 మంది గీతా సాధకులతో మా శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం సభ్యులందరం కలిసి మొత్తం 3 స్లాట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 3 సార్లు సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తున్నామండి. ఈ 3 భగవద్గీత పారాయణలు ఈ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి కైంకర్యం చేయడానికి మేము కాకినాడ, హైదరాబాద్, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై వంటి తదితర ప్రాంతాల నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఈ ఆలయ అధికారులు, టీటీడీ చైర్మన్ గారు, ఈవో గారు, అధికారులు అందరూ కూడా చాలా సహకరించి ఈ రోజున ఇంత గొప్ప వేదిక అయిన నాద నీరాజనం మీద మాకు సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆలయ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మరెన్నో పారాయణలు చేయాలి అని ఆ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాలను పట్టుకుని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. లక్ష పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నారసింహుడు పరిమళ భరితంగా శోభిల్లారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదినాన లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో అర్చకులు స్వర్ణ సింహాసనంపై దేవేరి సమేత స్వామివారిని విశేష అలంకరణలతో కొలువుతీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో, వర్ణశోభిత పుష్పాలతో లక్ష పుష్పార్చనను భక్తిరస భరితంగా నిర్వహించారు. ఇక శ్రీ లక్ష్మీ నారసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని యాదాద్రి క్షేత్రంలో గిరి ప్రదక్షిణోత్సవం జరిగింది. ప్రతి నెల స్వాతి నక్షత్రం పర్వదినాన గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ జై నారసింహ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతిలోని మంచినీళ్లకుంట శివాలయం సమీపంలో శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా ప్రాంగణంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి బావసార క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు అర్చకుల వ్రత కథలను శ్రవణం చేస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తరువాత శ్రీ పాండురంగ స్వామి నామ సంకీర్తన, భజనలను నిర్వహించారు. ఆపై భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్జునుడు ఆవులను మళ్లించే ఘట్టానికి చిహ్నంగా అశ్వవాహన సేవను నిర్వహించారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన అశ్వవాహనంపై అర్జునుడు ప్రత్యేక అలంకరణలతో ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అర్జునుని దర్శనం చేసుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా దవనంపల్లి మండలం టి పుత్తూరు గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. సీతారాములను గరుడ ధ్వజపటాన్ని ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు వేంచేసిన సీతారాములకు అర్చకులు పూజలు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. హైదరాబాద్ మహానగరం కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. ఆపై లక్ష తులసి పూజలను వేడుకగా జరిపి స్వామి అమ్మవార్లకు నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో
జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. అర్చకులు శ్రీ కోదండ రామస్వామివారిని ప్రియగరుడ వాహనంపై రత్నాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో రామయ్య తండ్రి గరుడ వాహన సేవ రమణీయంగా సాగింది. అనంతరం పరంధాముని గజవాహన సేవను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు గజపుష్పమాలలతో అలంకరించి గజవాహనంపై కొలువు తెచ్చారు. బాజా భజంతీల నడుమ ఆలయ మాడవీధుల్లో గజవాహనంపై ఊరేగుతూ శ్రీరామచంద్రమూర్తి భక్తుల నీరాజనాలందుకున్నారు. రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం విఠల నామస్మరణలతో పరిమళించింది. స్థానిక శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని రుక్మాంబ సమేత శ్రీ పాండురంగ విఠల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రత్నశోభిత స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక సంప్రదాయాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.
ఇక గూడూరు పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. పూలరథంపై సుభద్ర బలభద్ర సహితంగా జగన్నాథ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ముందుగా పూజాధికారులను పూర్తి చేశారు. అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయ జగన్నాథ నామస్మరణల నడుమ గూడూరు పట్టణ వీధుల్లో జగన్నాథుని రథయాత్ర కనువిందుగా సాగింది. భక్తులు పండరి భజనలు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా జగన్నాథ స్వామివారి రథయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు ప్రశాంత్ నగర్లో నెలవైన శ్రీ హరిద్ర వారాహి అమ్మవారి ఆలయంలో 10 రోజుల పాటు వారాహి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపులో భాగంగా హరిద్ర వారాహి అమ్మవారిని 108 పట్టు చీరలతో దివ్యంగా అలంకరించి విశేషంగా ఆరాధనలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా సింహవాహనంపై ఆసీనులను చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను పెరియాళ్వార్ ఉత్సవమూర్తిని వేంచేపు చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు ఆళ్వార్లకు స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించి నివేదనలు నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆశీర్వదనం చేశారు. అనంతరం అర్చకులు సకల కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై వేద పారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనలు, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. పావన కృష్ణా తీరంలో పరమేశ్వరుడు అగస్త్య లింగేశ్వరునిగా, శ్రీమన్నారాయణుడు లక్ష్మీ నరసింహస్వామివారిగా కొలువుదీరి ఉండడంతో ఈ క్షేత్రం శివకేశవుల ధామంగా భాసిల్లుతోంది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
తరువాత పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపారు. అనంతరం సీతారాములకు విశేష అలంకరణలతో అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. కాకినాడ జిల్లా తుని పట్టణం పాత బజార్లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా స్వామివారికి తులసి దళార్చన నిర్వహించి నివేదన, మంగళహారతలు సమర్పించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా తుని పట్టణం అమ్మాజీపేటలో శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. అర్చకులు 15 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల సందర్భంగా సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. జై జగన్నాథ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల పుష్పాలతో పుష్పార్చన జరిపి నైవేద్యం, నీరాజనాలు సమర్పించారు. అమ్మలకన్న అమ్మ శ్రీ త్రిపుర సుందరీదేవికి స్వయంగా అభిషేకం జరుపుకుని భక్తులు భక్తి పారవస్యంలో ఓలలాడారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏలాం జంక్షన్ సమీపంలో కొలువైన శ్రీ మహా త్రిపుర సుందరీదేవి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు గమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపారు. సువాసినులు పవిత్ర జలాలను నింపుకున్న కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వయంగా భక్తులే అమ్మవారికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. వరంగల్ నగరం ఎక్సైజ్ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తొలి ఏకాదశి శుభవేళ అర్చకులు గర్భాలయంలోని స్వామివారి బృహత్ మూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పసుపు, గంధం, తులసి మాలలను సమర్పణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు.
పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.